అందరికీ నమస్కారం. ముందు వీడియోలో ఎపిసోడ్ 2లో మనం విచిత్రవీరుని మరణం వరకు తెలుసుకున్నాం. విచిత్రవీరుడు చనిపోయిన తర్వాత ఇంకా ఆయనకు పిల్లలు ఉండరు. రాజ్యమంతా శోకంలో మునిగిపోతుంది. సత్యవతిదేవి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా వంశానికి వారసులు ఎవరు అని ఆలోచిస్తూ ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. భీష్ముడు ఉన్నాడు, కానీ అతను ప్రతిజ్ఞ చేశాడు పెళ్లి చేసుకోనని, రాజ్యాన్ని అందుకోనని. అందువల్ల సింహాసనం ఖాళీగా ఉంటుంది. ఆ కాలంలో ఒక సాంప్రదాయం ఉండేది. అది నియోగం. అంటే వంశం నిలబడాలన్నా, రాజ్యానికి వారసుడు పుట్టాలన్నా, ధర్మకార్యానికి మాత్రమే ప్రత్యేకమైన విధానంలో సంతానం కలిగించడం. ఇది ఎవరికి వ్యక్తిగత కోరిక కోసం వాడేవారు కాదు. కేవలం వంశాలను నిలబెట్టడానికి, రాజ్య సింహాసనం కోసం మాత్రమే వాడేవారు. అయితే సత్యవతి ఈ నియోగ పద్ధతిని ఆచరించాలనుకుంటుంది. కానీ దాన్ని ఎవరు చేస్తారో, ఎలా చేస్తారో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె ఒక రహస్యాన్ని బయటపెడుతుంది. శంతనుడితో పెళ్లి కన్నా ముందు సత్యవతి పరశురాముడితో కలిసి ఒక పుత్రునికి జన్మనిస్తుంది. అతడెవరంటే వ్యాస మహర్షి. అప్పుడు సత్యవతి వ్యాస మహర్షిని పిలిపించి జరిగిందంతా తెలియజేస్తుంది. విచిత్రవీరుడు మరణించిన తర్వాత రాజ్యానికి వారసులు లేకుండా పోయారు నాయన. భీష్ముడు ఉన్నాడు, కానీ అతడు సింహాసనాన్ని అధిష్ఠించలేడు. నియోగ పద్ధతి ద్వారా నువ్వు నా కోడళ్ళకి వారసులను కలిగించాలి అని కోరుకుంటుంది. దానికి వ్యాసుడు అంగీకరిస్తాడు. ధర్మం కోసమైతే నేను తప్పకుండా చేస్తాను అమ్మా అని అంగీకరిస్తాడు. కానీ ఫలితాలు ప్రతి ఒక్కరి స్వభావానికి ఆధారపడి ఉంటాయని కూడా చెప్తాడు. తర్వాత సత్యవతి ముందుగా విచిత్రవీరుడి పెద్ద భార్య అయిన అంబికను వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. అంబిక అతన్ని చూసి భయపడుతుంది. ఎందుకంటే వ్యాస మహర్షి కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల అతడు చాలా భయంకరంగా ఉంటాడు. అతన్ని చూసి వెంటనే కళ్ళు మూసేసుకుంటుంది. వ్యాసుడు బయటకు వచ్చి సత్యకు ఇలా చెప్తాడు. ఈ అమ్మాయి నుండి పుట్టి బిడ్డ బలవంతుడు, ధైర్యవంతుడు, కానీ అంధుడు. ఎందుకంటే ఆమె నన్ను చూసి కళ్ళు మూసుకోవడం వల్ల ఆమెకు పుట్టే పుత్రుడు అంధుడిగా జన్మిస్తాడు. అతడే ధృతరాష్ట్రుడు అని చెప్తాడు. ఆ తర్వాత సత్యవతి అంబాలికను వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. అంబాలిక కూడా అతన్ని చూసి భయపడుతూ వణుకుతూ వ్యాసుడి దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత వ్యాసుడు బయటకు వచ్చి, ఈ అమ్మాయిని నుండి పుట్టేవాడు శక్తివంతుడు, యోధుడు, కానీ శరీరం లోపల బలహీనత ఉంటుంది. తెల్లటి వర్ణంతో పుడతాడు. ఇతడే పాండుడు అని చెప్తాడు. ఇది విన్న సత్యవతి చాలా బాధపడుతుంది, ఎందుకు ఇలా జరిగింది అని. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అంబికను ఇదొక్కసారి వెళ్ళమని అడుగుతుంది. కానీ అంబిక మహర్షిని చూసి భయపడి నేను వెళ్ళలేను అని ఆమె దాసిని పంపిస్తుంది. ఆ దాసి వ్యాసును చూసి భయపడకుండా ధైర్యంగా అతని దగ్గరికి గౌరవంగా, వినయంగా వెళ్తుంది. ఆ ఆచారం పూర్తయిన తర్వాత వ్యాసుడు సత్యవతి దగ్గరికి వచ్చి ఆనందంగా ఇలా చెప్తాడు. ఈ అమ్మాయి నుండి పుట్టేవాడు గొప్పవాడు అవుతాడు. ధర్మాన్ని బాగా అర్థం చేసుకుని న్యాయం కోసం నిలబడతాడమ్మా అని చెప్తాడు. అలా పుట్టినవాడే విదురుడు. ఆ మాట విన్న సత్యవతి సంతోషిస్తుంది. ఇలా హస్తినాపురంలో కురువంశానికి 3 పుత్రులు పుడతారు. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. వాళ్లను రాజమహల్లో ఎంతో శ్రద్ధగా పెంచుతారు. భీష్ముడు ఆయుధ విద్య, శాస్త్రాలు, రాజధర్మం అన్ని వాళ్ళకి సరిగ్గా నేర్పిస్తాడు. 3 పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. కానీ సింహాసనం ఎవరికో ఒక్కరికే అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. పెద్దవాడు ధృతరాష్ట్రుడు, కానీ అతనికి కళ్ళు ఉండవు. మామూలుగా అయితే రాజ్యంలో పెద్ద కుమారుడు ఎవరు ఉంటారో వాళ్లే రాజ్యానికి రాజు అవుతారు. కానీ ధృతరాష్ట్రునికి ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే అతనికి కళ్ళు లేవు కాబట్టి. ఆ కాలంలో రాజ్యానికి ఒక ప్రధాన నియమం ఉండేది. అదేంటంటే రాజు ప్రజలను, రాజ్యాన్ని స్వయంగా చూడగలగాలి. అలా అయితేనే రాజు అవుతాడు. ఈ కారణం చేత ధృతరాష్ట్రునికి రాజు అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల మంత్రివర్గం, భీష్ముడు, ఋషులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఏంటంటే పాండుని రాజు చేయాలని. అందువల్ల పాండు సింహాసనం ఎక్కుతాడు. ధృతరాష్ట్రుడు మాత్రం పెద్ద అన్నగానే గౌరవాలు పొందుతూ ఉంటాడు. విదురునికి రాజ్యానికి మంత్రిగా సలహాలు ఇచ్చే విధంగా ఉంటాడు.
ఈ విధంగా పాండు రాజు అవుతాడు. పాండు రాజు అయిన తర్వాత రాజ్యం అంతా ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా అందరూ ఆనందంగా ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత భీష్ముడికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ధృతరాష్ట్రునికి పెళ్లి చేయాలని. అయితే భీష్ముడు ఒకటి ఆలోచిస్తాడు. ధృతరాష్ట్రుని పెళ్లి జరగాలి, దానితో హస్తినాపురానికి బలమైన బంధాలు ఏర్పడాలి అని అనుకుంటాడు. అప్పుడు ఆయన దృష్టి ఉత్తర పశ్చిమం వైపు ఉన్న గాంధార దేశం పైన పడుతుంది. అక్కడ రాజు సుబలుడు. అతనికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు గాంధారి. ఆమె సతీశీల, పతివ్రత, శుభలక్షణాలు కలిగిన అమ్మాయి. అంతకు మించి ఆమెకు శివుడి నుండి ఒక వరం ఉంటుంది. అదేంటంటే ఆమెకి 101 మంది సంతానం పొందగల వరం ఆమెకి శివుడు ఇచ్చుంటాడు. భీష్ముడు ఇలా ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి వివాహం చేయండి అని ఉత్తరం రాసి ప్రతినిధులను గాంధారానికి పంపిస్తాడు. అది చూసిన సుబలుడు కూడా సంతోషంగా అంగీకరిస్తాడు. కానీ గాంధారి ఆ వార్త విని ఆశ్చర్యపోతుంది. నేను పెళ్లి చేసుకోబోయేవాడు అంధుడా అని చాలా బాధపడుతుంది. ఆమె వెంటనే ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకుంటుంది. అదేంటంటే నా భర్త ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను, ఆయన చూడలేని లోకాన్ని నేను కూడా చూడలేను అని వెంటనే తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. అలా కట్టుకుని జీవితాంతం అంధురాలిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. అది విన్న అందరూ ఆశ్చర్యపోతారు. గాంధారికి ఒక సోదరుడు ఉండేవాడు. అతని పేరు శకుని. శకుని అత్యంత తెలివైనవాడు, అలాగే కపట బుద్ధి కలవాడు కూడా. అతనికి తన సోదరి అయిన గాంధారి అంటే చాలా అమితమైన ప్రేమ ఉండేది. అతని మనసులో ఒక బాధ ఉండేది ఎప్పుడు. అది ఏంటంటే తన చెల్లెల్ని అంధుడైన ధృతరాష్ట్రునికి ఇవ్వడం, ఇంకొకటి తన కోసం తన చెల్లెలు జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకోవడం. శకునికి చెల్లెలిపై ఉన్న అమితమైన ప్రేమ మనసులో ఆ గాయం వల్లనే భవిష్యత్తులో మహాభారతానికి కారణమవుతాడు. పెళ్లి తర్వాత గాంధారానికి హస్తినాపురానికి మధ్య బంధాలు చాలా బలంగా ఏర్పడతాయి. ఇక్కడ నుండే మహాభారతంలో అసలైన అధ్యాయాలు ప్రారంభమవుతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.